ఒక రాజుగారు పెండ్లి విందు చేసి తన స్థాయికి తగినటువంటి వాళ్ళకి, తన బంధువులకు, తన స్నేహితులకు ఆహ్వానం పలికాడు. అయితే ఏం జరిగింది? వాళ్ళందరూ కూడా ఆ పెండ్లి విందుకు రాలేదు. రకరకాల కారణాలు చెప్పారు. ఒకడు వ్యాపారం కారణం చెప్పాడు, ఒకడు వ్యవసాయం కారణం చెప్పాడు, ఒకడు వివాహాన్ని కారణంగా చెప్పాడు. నాకు పెళ్ళయిందయ్యా, మరి నా భార్యతో గడపకుండా నేను రాగలను? నేను పొలం కొనుక్కున్నాను, దాన్ని చూడడానికి వెళ్ళాలి, నాకు కుదరదు. నాకు పశువులు ఉన్నాయి, నాకు కుదరదు అంటారు. వీళ్ళు రకరకాల కారణాలు చెప్పి మానేస్తే అప్పుడు రాజుగారు అన్నాడు, అరే పెండ్లి విందు చేశాం, రాజుగారి పెండ్లి విందు అంటే ఎంత ఘనంగా ఉంటది, కానీ అటువంటిది అతిథులు లేకుండా బోసిపోతుంది. సరే, రోడ్ల మీదకి వెళ్ళి ఎక్కడెక్కడ ఎవరెవరు అభాగ్యులు, అనార్థులు కనబడుతున్నారో, ఎవరు ఆహారం కోసం అలవడిస్తున్నారో అందరిని పిలుచుకొచ్చాయి అన్నాడు. తన సేవకులు వెళ్ళి ఆ వీధుల్లోకి వెళ్ళి కనపడ్డ ప్రతి భిక్షగాడిని, ప్రతి బీదవాడిని పట్టుకొచ్చేసారు. ఇప్పుడు ఆ మనుషులతో భోజనశాల కలకల్లాడుతాం. కానీ ఈ రాజుగారు అక్కడ ఒకను పట్టుకున్నాడు. అరే పెండ్లి వస్త్రం లేకుండా ఎందుకు వచ్చావు అన్నాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు కాదు కదండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అభాగ్యులే, రాజమార్గముల పక్కన అటు ఇటు కనపడుతున్న భేదవాళ్లే. 10వ వచనంలో రాజమార్గముల మీద కనపడ్డ వాళ్ళందరూ, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళ, మరి అందరికి పెండ్లి వస్త్రాలు ఉండకూడదు కదా, ఏదో జరిగింది. బహుశా రాజుగారు అందరికి పెండ్లి వస్త్రాలు ఇచ్చాడేమో. కానీ ఒక్కడు మాత్రం అక్కడ పెండ్లి వస్త్రాలు లేకుండా కనబడుతున్నాడు. ఎందుకయ్యా నీ దగ్గర పెళ్లి వస్త్రాలు లేవు అంటే వాడు ఏం మాట్లాడలేదు. వాడు ఒకవేళ రాజుగారు ఇచ్చిండకపోతే వాడు వెంటనే ఏమని ఉండాలంటే, నాకు నువ్వు ఇచ్చావా, కొనుక్కునే స్తోమత నాకుందా, ఏదో పెళ్లికి రమ్మన్నా వచ్చాను, పెళ్లి వస్త్రాలు లేవంటే ఏంటని తిరగబడాలి. ఏమీ మాట్లాడకుండా మౌనియే ఉన్నాడంట. నువ్వు తప్పు చేస్తే సైలెంట్ గానే ఉంటావు, తప్పు చేయకపోతే విరుచుకు పడతావు. కాబట్టి వీడేదో తప్పు చేశాడు. ఏం చేశాడో మనకు తెలియదు. పెళ్లి వస్త్రాలు అమ్మేసుకున్నాడా, పెళ్లి వస్త్రాలు దాచేశాడా, పెళ్లి వస్త్రాలు ఆవిడేసుకుంటాడులే అని పక్కన పెట్టాడా తెలియదు మనకి. కానీ వాడు పెళ్లి వస్త్రాలు లేకుండా కనపడ్డందుకు ఆ రాజు అతను కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లో పాడేయమన్నాడు. యేసు ప్రభువు వారు ఉపమానంగా చెప్తున్నాడు, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడిచ్చినటువంటి రక్షణను కాపాడుకోకపోతే, ఆయన ఇచ్చిన పవిత్రతను కాపాడుకోకపోతే, ఆయన ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకోకపోతే, ఆయన ఇచ్చిన నీతిని కాపాడుకోకపోతే నిన్ను కూడా ఆయన నరకంలో పడేస్తాడు. కాబట్టి ఇక్కడ పరిపూర్ణత సాధించబడే పరిపూర్ణత కాదు, గాని అందుకునే పరిపూర్ణత. ఇది మీకు అర్థం కావాలంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు భక్తుని అనుభవాలు మీరు చదవాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు భక్తుడు తన అనుభవాలన్నీ చెప్తాడు. ఒక విధంగా యేసు ప్రభు వారు ఇక్కడ పరిపూర్ణత అని సంబోధిస్తున్నప్పుడు అది శాస్త్రుల పరిపూర్ణతకు మించినది. పరలోకపు తండ్రి స్వభావాన్ని అనుసరించేది. వాళ్ళు పరలోకపు తండ్రిని మాదిరిగా చూసుకోవాలి, గాని శాస్త్రులు పరిసయ్యులను మాదిరిగా చూసుకోకూడదు. శాస్త్రులు పరిసయ్యులు అందరి ముందు నీతిమంతులే, కానీ వాళ్ళ నీతి పరలోకాన్ని చేరడానికి అనర్హమైనదని యేసు ప్రభువు వారు సెలవిస్తారు మత్తయి సువార్త 5:16లో. కాబట్టి వాళ్ళ నీతిని ఇప్పుడు వీళ్ళు మించాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరిని మోడల్ గా పెట్టుకోవాలి? అథ్లెట్స్ ఏమో ఆ రోజుల్లో పీటీ ఉషా బొమ్మలు చూస్తుండేవారు. ఎప్పటికైనా మనం పరుగులో ఈవిని దాటేయాలి. ఇవాళ సెలబ్రిటీస్ మారిపోయారు అనుకోండి. కొంతమందికి క్రికెట్ దేవుళ్ళు ఉంటారు, కొంతమందికి బాడీ బిల్డర్ దేవుళ్ళు ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉంటారు. కానీ మన వాళ్ళకి సినిమా దేవుళ్ళు తప్ప ఎవరు ఉన్నట్టు నాకు కనపడలేదు. ఉండుంటే కాస్త కండ్లన్నా కనబడేవి. ఎవడికి కండ్లు లేవు, ఎవడు ఏ కాంపిటీషన్ లో నెగ్గడు, ఎవడు ఏది సాధించడు. ఏం చేస్తారబ్బ అంటే సెల్ ఫోన్ పట్టుకొని ఆటలాడుకొని ఆ తర్వాత కూలి పనికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏ పూట ఆ పూట తెచ్చుకొని తినేసి పడుకుంటారు. ఎన్నాళ్ళైనా ఏం చేస్తున్నారు అంటే, ఏముందన్నా పనికి వెళ్ళి వచ్చామంటారు. మనం ఎదగాలి. మన రోల్ మోడల్స్ మనం పెట్టుకున్న దాన్ని బట్టి మనం మారుతాం. సరే, శాస్త్రులు పరిశీలి వీళ్ళ రోల్ మోడల్ కాదు. ఎవరు వీళ్ళ రోల్ మోడల్ అంటే పరలోకమందున్న తండ్రి. యేసు ప్రభు చెప్తున్నాడు, మీ పరలోకపు తండ్రి. మీరు ఎవరి మీద దృష్టి పెట్టాలి? యేసు ప్రభువు మీద, పరలోకపు తండ్రి మీద. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అంటాడు, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకున్నాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడండి. యేసు వైపు చూసినప్పుడు నేను ఆయనలా సహించుకోవాలి, ఆయనలా ప్రేమించాలి, ఆయనలాగా క్షమించాలి, ఆయనలా నీతిగా ఉండాలి అనే పౌరుషం కలుగుతుంది. లోకం వైపు చూస్తే వీడికంటే నేను బెటర్ కదా, వాడు రోజు అబద్ధాలు ఆడతాడు, నేను అవసరమైనప్పుడు మాత్రమే ఆడుతున్నాను, వీడు రోజు సైట్ ఎత్తాడు, నేను అప్పుడప్పుడు సినిమాల్లో మాత్రమే చూస్తున్నాను, వీడు రోజు మందు తాగుతాడు, నేను అప్పుడప్పుడు ఒక పెగ్గేస్తున్నాను, వీళ్ళ రోజు పనికి మాలిన పనులే చేస్తారు, నేను అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో సరదాగా ఉన్నానని అనుకుంటాం. మనం బెటర్ అనుకుంటాం. మనం బెటర్ కాదు, ద బెస్ట్ అవ్వాలి. ద బెస్ట్ కాదు, మనం దేవుడితో బడా నమ్మకమైన నా మంచి దాసుడా, వెల్ డన్ మై సన్ అని అనిపించుకోవాలి. అక్కడికి చేరాలి. యేసుప్రభువు వారు అంటున్నారు, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల వాళ్ళను మించిపోవాలి. ఇప్పుడు పౌలు గారి దగ్గరికి వద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ పౌలు గారు చాలా గొప్ప జీవితం జీవించాడు. ఇతడు పరిసయ్యుడు. అంటే అక్కడ యేసు ప్రభు ఏ శాస్త్రులు పరిసయ్యులను మాట్లాడాడు, అందులో అత్యున్నతమైన ప్రమాణాలతో జీవించినటువంటి పరిసయ్యుడు. ఇక్కడ ఏమంటాడు చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:5, 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై
బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమై పరిసయ్యుడనై ఆసక్తి విషయం ఏమంటే ధర్మశాస్త్ర విషయంలో నేను పరిసయ్యుడిగా ఉన్నాను. ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఇక్కడ అంటాడు ధర్మశాస్త్రం వల్ల నీతి విషయమై అనించుడనై ఉంటుంది. అంత పర్ఫెక్ట్ గా బ్రతికాను, అంత పర్ఫెక్ట్ గా జీవించాను. అయినను ఇప్పుడు నేను ఎంత కష్టపడి సంపాదించుకున్న ఈ డిగ్రీలు, ఈ పేరు ప్రఖ్యాతులు, లేక ఇంత నిష్ట కలిగినటువంటి ఈ జీవితం అంతా యేసు ప్రభు ఉచితంగా ఇస్తున్న నీతిని చూసినప్పుడు వేస్ట్ అనిపించింది. పౌలు గారికి యేసు ప్రభు ఉచితంగా ఇస్తున్న నీతిని చూస్తే నేను ఇంత కష్టపడి బతుకున్న బతుకు ఎంత వేస్ట్ రా బాబు అని అనిపించిందంట. కాబట్టి అంటున్నాడు 9వ వచనంలో, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం వలనైనా నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి. ఇప్పుడు నా నీతి కంటే యేసు ఇచ్చే నీతి బాగుంది. ఆయన ఉచితముగా నీతిమంతులుగా తీర్చడం బాగుంది. విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ ఆయన నీతిని ఇచ్చేస్తున్నాడు, అది చాలా బాగుంది. ఇది సాధించటానిక ఇన్ని సంవత్సరాలు నేను మడిగట్టుకొని ఉపవాసాలు చేసి చక్కగా ఆచార ప్రకారంగా జీవించి అన్నీ మానుకొని 613 ఆజ్ఞలు నెరవేర్చడానికి అహర్నిశలు కష్టపడింది వేస్ట్ అయిపోయిందే, ఊరుకనే యేసుప్రభు ఇచ్చేస్తున్నాడే అని అర్థమైందంట. కాబట్టి ఇప్పుడు అది సంపాదించుకోవాలని ఆయన దారిలోకి వచ్చాడు. యేసుప్రభు నందు విశ్వాసం ఉంచాడు, దేవుని బిడ్డ అయ్యాడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ అయిన తర్వాత నాకు దేవుడు ఉచితంగా నీతిని ఇచ్చాడు, ఇక నేను ఎంజాయ్ చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు అనుకోవడంలే. ఏమనుకుంటున్నాడు? ఈ నీతికి రేపు బహుమానం ఉంది. 100 మార్కులు పాస్ అయిపోయావు, మరి ఇప్పుడు గోల్డ్ మెడల్ ఇచ్చే టైం అవుట్ ఉంది కదా, ఆ గోల్డ్ మెడల్ అందుకునే వరకైనా ఆ ర్యాంక్ నువ్వు కాపాడుకోవాలి కదా. ఉద్యోగం వచ్చింది, నీకు జాబ్ వచ్చిందని అప్లికేషన్ వచ్చింది, నీ సర్టిఫికేట్ పట్టుకుని రమ్మని నీకు లెటర్ వచ్చింది, నువ్వు వెళ్ళాలి కదా, ఇవ్వాలి కదా. ఆ ఉద్యోగం వచ్చే వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. దేవుడు నేను ఉచితంగా నీతిమంతుడిగా తీర్చాడు, దేవుడు నీకు ఉచితంగా పాపక్షమాపణ ఇస్తాడు, కానీ దాని అర్థం విచ్చలవిడిగా బ్రతకమని కాదు. పౌలు గారు ఏం చేస్తున్నారో చూద్దాం. ఆయన మామూలుగాను నీతిని సంపాదించుకున్నాడు, ఓకే అదంతా వేస్ట్ రా బాబు అనుకున్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు, అబ్బో యేసుప్రభు మంచి సర్టిఫికేట్ ఇచ్చాడు నాకు అని అనుకున్నాడు. కాబట్టి ఇంకా నేను కష్టపడక్కర్లేదు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుదాం అనుకోలేదు. కానీ ఏమంటున్నాడు చూడండి, ఏ విధం చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఫిలిప్పీయులకు 3:10 వచనం. ఆయనను ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తం. ఇక నేను మరణించి తిరిగి లేగాలి కదా, ఆయన చూడాలి కదా. ఆ మరణించి తిరిగి లేచినప్పుడు ఆ అనుభవం ఎంత బాగుంటుందో తెలుసుకుందామని, ఆ సంపూర్ణ సిద్ధి పొందేవారు. 12వ వచనం, ఇదివరకే నేను గెలిచితిని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతుని అయినను నేను అనుకోవడం లేదు. నేను సాధించేశాను, నాకు పరిపూర్ణత వచ్చేసింది, ఇంకా నా ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు అనుకోవడం లేదు. ఆ నిమిషం వరకు, ఆయన ఎదుర్కొనే క్షణం కొరకు, ఆయన సన్నిధిలో నిలిచే వరకు నా పరుగు కొనసాగిస్తున్నాను. 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఇస్తానన్నాడు. ఎవరికి ఇస్తాడు ఉద్యోగం? 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయిపోయి, డిగ్రీ ఫెయిల్ అయిపోయి, ఎన్నిసార్లు చదివించినా ఫెయిల్ అయిపోయిన వాడిని పిలిచి బాబు నీకు ఉద్యోగం ఇస్తానంటాడండి. ఆల్రెడీ చాలా కాలం నుంచి చదువుకుంటున్నారు, ఇప్పుడు పరీక్ష పెడితే రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధిస్తారో వాళ్ళను పిలిచి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు. సరే, యేసు ప్రభు మనకు పరలోకంలో సీట్ ఇస్తానన్నాడు. ఎవరికి? మీరు నన్ను నమ్ముతారా, నా రక్తం చేత కడగబడతారా, నా మార్గంలోకి వస్తారా, నన్ను వెంబడిస్తారా, నన్ను అంగీకరిస్తారా, మీకు పరలోక రాజ్యం ఇస్తాను అని యేసు ప్రభు అంటే, నాలాంటి వాడు వచ్చి అన్నాడు, అవును ప్రభువా నేను నమ్ముతాను, నీ వెనక నడుస్తాను, నీ మాటలు వింటాను, నువ్వు చెప్పింది చేస్తాను, కానీ ఒక్క మాట నాకు చెప్పు, నాకు పరలోకం గ్యారంటీ ఏనా అంటే, ఓ ఎస్, నువ్వు నా మాటనే నా వెనకాల వస్తానంటే నీకు ఖచ్చితంగా పరలోకం ఉంది, నా పక్కన సీట్ ఇస్తాను, అక్కడ ఎంతో కాలం నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, ఇక మరణమే లేని నిత్య జీవం నీకు ఇస్తానంటే, ఓకే ప్రభువా నువ్వు అంత మాట ఇచ్చావు గనక చచ్చే వరకు నేను నీ వెనకాలే వస్తా అని నేను ఆయనకు మాట ఇచ్చాను. ఆయన పిలిచాడు, ఇంకా పరలోకంలోకి తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టలేదు, నాకు సీట్ కన్ఫర్మ్ చేశాడు, నాకు పోస్ట్ కన్ఫర్మ్ చేశాడు, నాకు చక్కని భవిష్యత్తు కన్ఫర్మ్ చేశాడు, నాకు చక్కని సుఖాన్ని కన్ఫర్మ్ చేశాడు, అన్నీ నాకు వాగ్దానాలు వచ్చేసాయి. ఇప్పుడు ఈ వాగ్దానాలన్నీ ఉన్నాయి గనక ఇప్పుడు నేనేం చేయాలి? అది అందుకునే వరకు నేను ఆ మార్గంలో నుంచి పక్కదారి పట్టకుండా సాగిపోవాలి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14-18 వచనాలు చదివినప్పుడు, నేను అవిశ్వాసులతో జోడుగా ఉండకుండా, చీకట్లో నడవకుండా, విగ్రహాల జోలికి వెళ్లకుండా, నా ప్రభు నాతో ఉంటానంటున్నాడు గనక, నన్ను పరలోకం చేర్చుకుంటానంటున్నాడు గనక, 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగినటువంటి సమస్త కల్మషం నుండి మనలను మనం పవిత్రులుగా చేసుకుందుము. పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు పరిపూర్ణతను సంపూర్ణంగా పొందుకునే వరకు, ఆ పరిపూర్ణతకు చేరే వరకు, ఆ పరిపక్వతకు చేరే వరకు
వెనక ఉన్నవు మరిచి ముందున్న వాటి కొరకై వేగురపడుచు పౌలు వలె మన పయనాన్ని కొనసాగించాలి. అందుకే చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, పరిశుద్ధ రక్తము చేత కొనబడిన వారు, పరలోకపు తండ్రి తనయులుగా ఎన్నుకోబడిన వారు, ఉన్నతమైన దైవ ప్రమాణాలను అనుసరించి జీవించడానికి అలుపెరగని పోరాటం చేయాలి. ఆ స్థాయిని చేరే వరకు అవిశ్రాంతముగా పరిశ్రమించాలి. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నానని యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? మనం ఆయన బిడ్డలుగా ఆయనను వెంబడించాలి. యోహాను సువార్త 8:12 చీకట్లో నడవక జీవపు వెలుగులో నడవాలి. ఆయనను వెంబడించాలి. అప్పుడు ఆయన జీవ జలముల బొగ్గల యొద్దకు మనల్ని తీసుకువెళ్తాడు. ఆయన తీసుకువెళ్లే వరకు, ఆయన మనకిచ్చే వరకు మనం ఆయనను వెంబడించాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 17వ వచనం, ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. ఆ జీవ జలముల బొగ్గల యొద్దకు చేరే వరకు అవిశ్రాంతంగా నీ నడక తప్పిపోకుండా, నీ దారి తప్పిపోకుండా, నీ బ్రతుకు చెడిపోకుండా, అపవాది ఆకర్షణలతో నువ్వు అడ్డదారిలో పట్టకుండా ఆయన వైపు చూస్తూ ఆ దారిలో ఆ పరిపక్వతను చేరే వరకు, ఆ పరిపూర్ణతను చేరే వరకు ప్రేమలో పరిపూర్ణులమవుతూ, పరిశుద్ధతలో పరిపూర్ణులమవుతూ, యథార్థతలో పరిపూర్ణులమవుతూ, సహనములో పరిపూర్ణులమవుతూ, ఉదారత్వంలో పరిపూర్ణులమవుతూ మనం ముందుకు సాగాలి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు అంటే అర్థం ఏంటి? ఎక్కడెక్కడ లోట్లు ఉన్నాయో అవి పూడ్చుకుంటూ, ఎక్కడెక్కడ లోపం ఉందో దాన్ని సరిదిద్దుకుంటూ, ఎక్కడెక్కడ తక్కువైపోయామో అక్కడ సరి చేసుకుంటూ మనం ముందుకు సాగాలి. కాబట్టి యేసు ప్రభు మనల్ని ఆ స్థాయిలో బ్రతకడానికి పిలుస్తున్నాడు నిరంతరం. అందుకే ఒక దైవజనుడు అంటాడు, ఈ మాటలో వాగ్దానం కూడా కనబడుతుంది. మీరు పరిపూర్ణులుగా ఉండేదరు, ఇది నా భరోసా. మీరు ఆత్మ విషయమైన దీనులైతే, నీతి విషయమైన ఆకలి దప్పులు కలిగిన వారైతే, ఆత్మానుసారమైన జీవితం కొరకై తహతహలాడుతూ ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని కన్నీటి ప్రార్థన చేసే వ్యక్తులైతే, మీరు సాత్వికాన్ని కాపాడుకోగలిగితే, మీరు కనికరమును కాపాడుకోగలిగితే, హృదయ పరిశుద్ధతను కలిగిన వారైతే, సమాధాన సువార్తను ప్రకటించేవారైతే, నీతి కొరకు హింసించబడేవారైతే ధైర్యంగా ఉండండి. తప్పనిసరిగా మీరు పరిపూర్ణతను అందుకునే వరకు నేను మిమ్మల్ని విడిచిపెట్టను అనే భరోసా కూడా ఈ మాటలో కనబడుతుంది అంటాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో ఆయన ఆ స్వాస్థ్యము చేరే వరకు మనకు సంచకరువుగా తన పరిశుద్ధాత్మనిచ్చాడని ఎఫెసీ గ్రంథకర్త అయినటువంటి పౌలు వ్రాయడం మనం చాలా సార్లు గమనించాం. ఆ పరిపూర్ణతను చేరే వరకు మన పందెం ఆగిపోకుండా, మన నడక ఆగిపోకుండా, మన ప్రయాసలో ఆలిసిపోకుండా మనం సాగిపోవడానికి దేవుడు తన ఆత్మను మనకిస్తాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చివరి వచనంలో చెప్పినట్టు, యెహోవా కొరకు ఎదురు చూచువా. నీ నడకలో నువ్వు అలసిపోతే, నీ నడకలో నువ్వు తొట్టుపడకుండా దేవుడు తన పరిశుద్ధాత్మనిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనం ప్రభు ముఖం చూడలేం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. అలాగే మనం కూడా మార్చుకోవాలి. మత్తయి సువార్త 5:33-35 వచనాల్లో మన మాటలో మార్పు రావాలని చెప్తే, మత్తయి సువార్త 5:38-39 వచనాల్లో మన సంబంధాలలో, మన స్పందనలలో మార్పు రావాలని తెలియజేస్తుంది. మన స్పందనలో మార్పు గురించి మత్తయి సువార్త 5:38-39 వచనాలు చెప్తే, మన సహవాసంలో మార్పు రావాలని 5:43-45 వచనాలు, లేక 46-48 వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. పవిత్రత దేవుడు మాత్రమే మనకిచ్చేది, మనం కాపాడుకోవలసినది. రెండు ఉన్నాయి. దేవుడు ఇవ్వాలి, మనం కాపాడుకోవాలి. లేక దేవుని పని, మన పని, రెండు ఉన్నాయి. దేవుని సార్వభౌమత్వం, మానవ బాధ్యత, రెండు ఉన్నాయి. ఈ ప్రస్తుత భూ సంబంధమైన జీవితంలో పరిపూర్ణత కోసం అలాంటి అన్వేషణ ఒక వ్యక్తి యొక్క సొంత శక్తితో సాధ్యం కాదు. ఇది అసాధ్యమని ఆయనకు తెలుసు. మార్క్స్ సువార్త 10:27లో ధనవంతుడితో యేసు ప్రభు వారు నీకున్నవన్నీ అమ్మి నన్ను వెంబడించంటే వాడు నొచ్చుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు అడుగుతున్నారు, ఇది ఎలా సాధ్యం ప్రభువా? ఎవరికైనా సాధ్యమా అసలు పరలోకం చేరడం? వీడేమో చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం అంతా తూచా తప్పకుండా పాటిస్తున్నానని చెప్పాడు, కానీ ఆఖరికి నీ ఆస్తి నమ్మి బేదలకి ఇమ్మంటే నొచ్చుకుని వెళ్ళిపోయాడు. అసలు ఎవరికైనా సాధ్యమా అంటే యేసుప్రభువు వారు ఏమని చెప్పాడు? 25వ వచనంలో, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము అన్నాడు. సూది అంటే మీరు బట్టలు కుట్టుకోవడానికి వాడే సూది కాదు. ఆ రోజుల్లో ప్రతి ఊరికి ఒక కోటలాగా గోడలు ఉండేవి. ఆ గోడకి పెద్ద పెద్ద ద్వారాలు ఉండేవి. ఆ పెద్ద ద్వారాలు వ్యాపార లావాదేవీల కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు తెరిచి, సాయంత్రం అయ్యేసరికి
సరికి ఆ ద్వారాలు మూసేసేవారు. ఆ మూసేసిన ఆ పెద్ద ద్వారానికి ఒక మూలన చిన్న ద్వారం ఉంటుంది. ఎవడ పడితే వాళ్ళు లోపలికి రాకుండా వచ్చేవాడిని కంట్రోల్ చేయడానికి, వచ్చేవాడిని పరిశీలించి లోనకి రానివ్వడానికి ఒక వ్యక్తిని అక్కడ కాపలా పెట్టి చిన్న చోటు ఇచ్చేవారు. కాబట్టి అందులోంచి రావాలంటే మూటలు మోసుకొని రావడానికి రాదు, ఎలా పడితే అలా రావడానికి రాదు, అందులోంచి దూరం రావాలి. దాన్ని సూది బెచ్చము అన్నారు. అందులోంచి మనిషి దూరడమే కష్టం, ఒంటె దూరతదా? ఒకవేళ బలవంతంగా ఒంటెని తీసుకురావాలంటే దాని ఒంటి నిండా గాయాలు అవుతాయి. దాన్ని మెడ దూర్చి, దాని కాళ్ళు లాగి, దాని ఒళ్ళు లాగేసరికి చాలా కష్టమే. కాబట్టి యేసుప్రభు వారు అంటున్నారు, ధనవంతుడు అన్ని సౌఖ్యాలతో, అన్ని సంతోషాలతో, లోకము కావాలి, దేవుడు కావాలనుకొని పరలోక రాజ్యం రావడం కష్టం. నిన్ను విపేక్షించుకొని, నీ సిలువనెత్తుకొని, నిన్ను కాదనుకొని దేవుని చిత్తం చేయడానికి నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుంటేనే అది సాధ్యం. ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. దేవుడు ఆ విధమైన జీవితంలోకి తీసుకురాగలడు. పవిత్రతకు పవిత్రమైనటువంటి మూలం ఉండాలి, పవిత్రాత్మ సహాయం కావాలి. పతనమైన పాపయుక్తమైన శరీర కోరికలు నీపై పట్టు సాధించకుండా జీవించడానికి పరిశుద్ధాత్మతో నడిపించబడ్డం మనం నేర్చుకోవాలి. దేవుడు ఆశించేది, మన నుండి కోరుకునేది మనం సాధించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఏ ప్రమాణాలు నిలిపాడు, ప్రభు అక్కడికి అందుకోవడం నా వల్ల కాదంటే నేను అందిస్తాను కదా, కనీసం నా దగ్గరకు వచ్చి నా చెయ్యి అందుకో, రా నా చంకనెక్కు, రా నా భుజాల మీదకి ఎక్కు, రా నేను నీకు తోడుంటాను, నువ్వు నా మాట విను, నేను తీసుకెళ్తాను నేను అక్కడికి అంటున్నాడు. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నా చేత భరించబడిన వారులారా ముదిం వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అంటాడు దేవుడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. నీ వల్ల సాధ్యం కాదు, దేవుడు సాధ్యపరుస్తాడు, కానీ ఆయనకు నువ్వు లోబడాలి. కాబట్టి రెండు విషయాలు ఉన్నాయి, దేవుని సార్వభౌమత్వం ఉంది, దేవుడు సహాయం ఉంది, నీ బాధ్యత కూడా ఉంది. ఆ రెండు కూడా మనం ప్రభు చిత్తమైతే వచ్చే వారు నేర్చుకుందాం. పరలోకపు తండ్రి పరిపూర్ణతను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏ పరిపూర్ణ స్థాయిలోకి మనం ఉండాలని కోరుకుంటున్నాడో గుర్తు చేసుకుంటూ ప్రభుకు వందనాలు చెల్లిద్దాం. అటువంటి పిలుపును మనకిచ్చినందుకు, ఆ పరలోక పిలుపు మనకిచ్చినందుకు, ఆ పరిపూర్ణతను సాధించడానికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నందుకు దేవునికి సదా కృతజ్ఞులం అవుదాం. ఆ పరిపూర్ణతలోనికి వెళ్లే వరకు ప్రభు పాదాల చెంత ప్రార్థిస్తూ ప్రభును హత్తుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం.